వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జీ విత్ హర్ష. ఈరోజు క్యూఎఫ్టీ 14 అయితే రాశాను. చూస్తే మీరు చూడొచ్చు టోటల్ 171 మార్క్స్ వచ్చాయి. మ్యాథ్స్ స్కోర్ అనేది బాగా తగ్గిపోయింది. ఫిజిక్స్ ఏమో 68, కెమిస్ట్రీ ఏమో 65. ఫిజిక్స్ కూడా తక్కువే. నార్మల్ పర్సంటైల్ వైజ్ చూసుకుంటే ఫిజిక్స్ అన్నిటికన్నా తక్కువ పర్సంటైల్ వచ్చింది. కెమిస్ట్రీ దాదాపు 99 పర్సంటైల్ వరకు వెళ్ళింది. అన్నిటికన్నా నేను బాగా ఫిజిక్స్ కన్నా ఎక్కువ డిసప్పాయింట్ అయింది అయితే మ్యాథ్స్ దగ్గరే. ఎందుకంటే అసలు మ్యాథ్స్ అనేది నా ఫేవరెట్. ఎప్పుడు మీరు నా ముందు వీడియోస్ చూసుంటే అన్నిట్లో మ్యాథ్స్ బాగా వచ్చేది. కానీ ఈ టెస్ట్‌లో మాత్రం ఎందుకో తెలీదు కానీ మ్యాథ్స్ చాలా తక్కువైంది. కానీ నేనైతే చాలా డిసప్పాయింట్ ఉన్నాను. మనం దగ్గర దగ్గర 14 క్యూఎఫ్టీస్ రాసాం. మధ్యలో చాలా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఫుల్ టెస్ట్ రాసాం. నేను మొదలుపెట్టింది ఎక్కడంటే 140 దగ్గర మొదలుపెట్టాను. ఈ మొత్తం ఈ 2 మంత్స్‌లో 2 మంత్స్ కాకపోయినా 1½ మంత్‌లో నేను వచ్చింది 171 అన్నట్టు అనిపించింది. లేదు ఈ ఒక టెస్ట్‌లో ఇలా అవుతది. మిగిలినిటిల్లో కాదు కదా బ్రో! కింద టెస్ట్‌లో 190 దగ్గర వచ్చాయంటే అయినా చెప్పలేం కదా బ్రో! అంటే ఎగ్జామ్ రోజు ఎలా ఉంటదో. కానీ మొత్తం మనం ఎంత కన్సిస్టెన్స్‌గా ఉంటే మన యొక్క తర్వాత రిజల్ట్ అనేది అంత బావుంటది. నేను అదే అనుకుంటున్నాను. ఈ 30 మార్క్స్‌కి 1½ నేను నేర్చుకుంది జస్ట్ 30 మార్క్సేనా అని. ఇంకా చెప్పాలంటే 30 కూడా కాదు 145 దగ్గర అంటుండేవి. ఇంకా చూస్తే నేను నార్మల్‌గా ఇది నా డ్రాప్ ఇయర్. సెకండ్ ఇయర్‌లో నేను రాసినప్పుడే నాకు 97.5 పర్సెంటేజ్ వచ్చింది. ఇప్పుడు చూస్తే 98.3 అంటే ఇది ప్రిడిక్టెడ్ పర్సెంటేజ్ కావచ్చు కానీ నేను అంత అయితే ఇంప్రూవ్ అవ్వలేదేంటి అని అనిపిస్తుంది నాకైతే. ఇది పడుతున్నట్టే మాట అలా ప్రతిసారి పడుతూ లేవడం చాలా కష్టంగా ఉంది. ఇంకెన్ని డేస్ లేవు దగ్గర 1 వీక్ ఉందనుకుంటా. ఈ 1 వీక్‌లో ఈ నార్మల్‌గా అయితే నేను డ్రాప్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు టార్గెట్ 240 ఇలా తెచ్చుకోవాలనే టార్గెట్‌తో స్టార్ట్ చేశాను. కానీ మనం అంత కన్సిస్టెన్సీగా లేకపోవడం, అలా ఎంజాయ్ చేయడం ఇవన్నీ అంటే నేను మొదటి నుండి నేనంతే ఎంత ఎడ్యుకేషన్‌కి ప్రయారిటీ ఉంటదో మిగిలిన లైఫ్ కూడా ఇప్పుడు ఈ లైఫ్ అయిపోతే మళ్ళీ రాదని ప్రతీదీ బ్యాలెన్స్ చేసుకొని ఉండేది. కానీ ఈ లాస్ట్ డేస్ అయినా కొంచెం దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ టైం ఇప్పుడు ఇది మెయిన్స్ ఈ 10 డేస్ అయిపోతే ఈ టైంలో మిస్ అయిన టైంని నెక్స్ట్ అయినా ఎంజాయ్ చేసుకోవచ్చు. మనకింకా చాలా టైం ఉంది అడ్వాన్స్‌డ్ వరకు. సో, ఈ 1 వీక్‌లో నా టార్గెట్ 210 మార్క్స్. అంటే 300కి అంటే టఫ్ పేపర్ అయితే మారుతదనవచ్చు కానీ, మనం యావరేజ్‌గా ఇంత సేఫ్ స్కోర్ ఉంచుకోవడం చాలా మంచిది. నా టార్గెట్ అయితే 210 మార్క్స్. మీ టార్గెట్ ఎంతో మీరు కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా నార్మల్‌గా దీని అనాలిసిస్ అయితే సబ్జెక్ట్ వైస్ మార్క్స్ అయితే చూపించాను. టైమ్ అనాలిసిస్ అయితే మ్యాథ్స్ 78 మినిట్స్, ఫిజిక్స్ 59, కెమిస్ట్రీ ఆ 34 మినిట్స్‌కి నాకెంత రిటర్న్ ఇచ్చిందంటే 65 మార్క్స్ రిటర్న్ ఇచ్చింది. చాలా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం అయితే కెమిస్ట్రీ చాలా బెస్ట్. అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. మీరు ఒకవేళ వీక్ ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ అయినా కంపల్సరీ మీకు ఆ పక్కా క్లారిటీతో చేసుకొని వెళ్ళండి. దానివల్ల మీకే చాలా యూజ్ అవుతది. ఇప్పుడు చెప్పింది అర్థమైకపోయినా ఫస్ట్ అటెంప్ట్ అయ్యాక మీకే అర్థమైపోద్ది. సెకండ్ అటెంప్ట్ ఆటోమేటిక్‌గా మీరు కెమిస్ట్రీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంకా డిఫికల్టీ అనాలిసిస్ చూసుకుంటే ఈజీలో మోడరేట్ లెవెల్ క్వెషన్స్ 10 రాంగ్ అయ్యాయి. అక్కడ నేను కొంచెం చూసుకోవాలి. కానీ ప్లస్ ఈ ఎగ్జామ్‌లో తక్కువ అవ్వడానికి ఇంకో రీజన్ ఏంటంటే నా చుట్టూ చాలా డిస్టర్బెన్స్ ఎక్కువ. అంటే ఇది నేను అందుకే ఎప్పుడు వీడియోస్ నైట్ టైమ్ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తుంటాను. ఎందుకంటే నైట్ టైమ్ అందరూ పడుకొని పోతారు డిస్టర్బెన్స్ ఉండదని. కానీ నార్మల్‌గా నేను మార్నింగ్ ఎగ్జామ్ రాసినప్పుడైతే మామూలు డిస్టర్బెన్స్ కాదు. క్యూఎఫ్టీ 15 కూడా అందుకే మధ్యలో ఆపేసాను పూర్తి రాయకన్నా. మొత్తం చుట్టూ గోల గోల అసలు ఎగ్జామ్ రాస్తుంటే అస్సలు కాన్సంట్రేట్ చేయడానికి అయ్యేది కాదు. కానీ ఎలాగోలా నాకు అందుకే నేను నార్మల్‌గా నైట్ టైమ్ ఈ టైం అప్పుడు రాసిన ఎగ్జామ్స్ నాకు చాలా బాగా స్కోర్ వస్తాయి. అంటే మీరు రికార్డ్ చేసినప్పుడు ఆ టైం చూడొచ్చు. అది 11 ఇలా ఉందంటే నేను నైట్ టైమ్ రాసాను బాగా వస్తుందని. కానీ ఈ టైం అప్పుడు రికార్డ్ చేస్తుంటే అస్సలు ఫుల్ డిస్టర్బెన్స్‌లో రాస్తాను. కానీ అది రీజన్ చెప్పి నేను తప్పించుకోకూడదు కదా! ఇది ఇప్పుడు మిగిలిన క్వెషన్స్ ఎందుకు రైట్ అయ్యాయి? ఈ క్వెషన్స్ ఎందుకు రాంగ్ అయ్యాయి? అది వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు కానీ మెయిన్ రీజన్ అయితే అది కాదు. సో, ఐ వాంట్ టు ఇంప్రూవ్. ఐ హావ్ టు ఇంప్రూవ్. అంతే. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్స్‌లో ఇవ్వండి. నేను మీకైతే మరి నా నుండి మీరు టిప్స్ తీసుకునే అంత అయితే నాకు రేంజ్ ప్రస్తుతానికైతే లేదు. సరే ఉంటాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.